Hello all, this is from Monetic Good channel. Today class lo entante we are going to discuss about the just introduction about the nested loops. So nested loops అంటే ఏం లేదు, మనకి ఫర్ లూప్స్ లో ఇంకో ఫర్ లూప్ వస్తే లోపల మనం దాన్ని నెస్టెడ్ లూప్స్ అంటాం. సో ఇక్కడ అవుటర్ లూప్ వచ్చింది అండ్ లోపల ఇంకో ఫర్ లూప్ వచ్చింది. సో బయట ఒక ఫర్ లూప్ లోపల ఒక ఫర్ లూప్. సో లోపల వచ్చిన ఫర్ లూప్ ఇక్కడే క్లోజ్ చేస్తాము. దాని లాజిక్ ఈ పర్టికులర్ బ్లాక్ లోనే రాస్తాం అనమాట. పర్టికులర్ ఇన్నర్ లూప్ లాజిక్ కానీ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఏమైనా మనం ఈ పర్టికులర్ ఇన్నర్ లూప్లో రాస్తాము. అవుటర్ లూప్లో వచ్చేసి మనం ఇక్కడ రాసేది అండ్ ఇక్కడ ఈ పార్ట్లో రాసేది మనం అవుటర్ లూప్ లాజిక్ కిందకైతే వస్తుంది. సో ఆల్వేస్ రిమెంబర్, మనం నెస్టెడ్ లూప్స్ దేనికి రాస్తామంటే అంటే లైక్ నెస్టెడ్ వై లూప్స్ కానీ నెస్టెడ్ డూ వై లూప్స్ కానీ ఇవి దేనికి డిఫైన్ చేస్తామంటే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇలాంటి నెస్టెడ్ ఫర్ లూప్స్ యూస్ చేయడానికి మ్యాట్రిక్స్ ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి మనం నెస్టెడ్ ఫర్ లూప్స్ అయితే యూస్ చేస్తాం అనమాట. సో లెట్స్ దట్ మనకి మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, జనరల్ మ్యాథమెటిక్స్లో లైక్ సమ్ నెంబర్స్ అయితే ప్రింట్ అవుతాయి 1 2 3 4 అండ్ సంథింగ్ 1 2 3 4 అండ్ 1 2 3 4 సమ్ ప్యాటర్న్స్ అయితే ప్రింట్ అవుతాయి. సో దీన్ని మనం ఫస్ట్ రో అంటాం, సెకండ్ రో అంటాం, థర్డ్ రో అంటాం, అండ్ దీన్ని మనం ఫస్ట్ కాలం, సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం అండ్ ఫోర్త్ కాలం అంటాం. సో ఇంకో రో ఇంక్లూడ్ చేద్దాం, కొద్దిగా నీట్గా ఉంటుంది. 1 2 3 4. సో ఫోర్త్ రో. సో ఫోర్త్ రో, సో 4 rows ఉన్నాయి, 4 columns ఉన్నాయి, మీన్స్ n into m మ్యాట్రిక్స్. సో n into m మ్యాట్రిక్స్ ఇలా లైక్ ఇలాంటి నెంబర్స్ మనం మ్యాట్రిక్స్ ప్యాటర్న్లో ప్రింట్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం నెస్టెడ్ లూప్స్తో వర్క్ చేస్తాం అనమాట. సో మనకి ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ వస్తే మనం దాన్ని నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటాం. సో దీని సింటాక్స్ అయితే ఇదనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి పైన అంటే బయట వచ్చే లూప్ వచ్చేసి మనం దీన్ని అవుటర్ లూప్ అంటాం. అండ్ లోపల లూప్ వస్తుంది కదా, ఈ లోపల లూప్ని మనం ఇన్నర్ లూప్. ఓకే, ఆల్వేస్ రిమెంబర్. సో మనం అవుటర్ లూప్ రాస్తున్నామంటే రో సైజ్ని డిఫైన్ చేయడానికి రాస్తాం. అంటే అవుటర్ లూప్ ఆల్వేస్ రిప్రజెంటింగ్ ది రోస్ అండ్ ఇన్నర్ లూప్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటింగ్ ది కాలమ్స్. సో ఎందుకు అంటున్నాను, అవుటర్ లూప్ని రోస్ని రిప్రజెంట్ చేయడానికి అవుటర్ లూప్ వాడతాం, ఇన్నర్ లూప్ వచ్చేసి కాలమ్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఇన్నర్ లూప్ అయితే వాడతామని చెప్తున్నా. ఎందుకు వాడతాము, ఎలా వాడతాము, లాజిక్ ఎలా అండ్ లైక్ ఈ నెక్స్ట్ ఫర్ లూప్స్ ఎలా రన్ అవుతుంది ఏంటి అని నేను నెక్స్ట్ కమింగ్ సిరీస్లో అయితే నేను డిస్కస్ చేస్తాను. దీని లాజిక్ ఏంటి, కాలమ్ సైజ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఒక ఇన్నర్ లూప్ యూస్ చేసి అవుటర్ లూప్ని యూస్ చేసి ఒక రో సైజ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఎన్ని రోస్ దాకా ప్రింట్ చేయించవచ్చు, లైక్ ఇన్నర్ లూప్ అయితే ఎన్ని కాలమ్స్ దాకా ప్రింట్ చేయించవచ్చు అని చెప్పేసి నేను నీట్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో రైట్ నౌ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బయట వచ్చే లూప్ అవుటర్ లూప్ని రిప్రజెంట్ చేస్తుంది, విచ్ ఈజ్ రిప్రజెంటింగ్ ది రో సైజ్, అండ్ లోపల వచ్చే రో వచ్చేసి మనం దాన్ని ఇన్నర్ లూప్ అంటాం, విచ్ ఈజ్ రిప్రజెంటింగ్ ది కాలమ్. ఓకే, యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ అలానే నెస్టెడ్ వై లూప్స్ ఉంటాయి. సో మనకి టోటల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ లూప్స్, ఫర్ లూప్స్, డూ వైల్ లూప్స్ అండ్ వైల్ లూప్స్. సో ఇది నెస్టెడ్ వైల్ లూప్స్ అనమాట. సో ఒక వైల్ లూప్ లోపల ఇంకో వైల్ లూప్ వస్తే మనం దాన్ని నెస్టెడ్ వైల్ లూప్స్ అంటాం. ఆల్రెడీ ఒక వైల్ లూప్ సింటాక్స్ ఆల్రెడీ తెలుసు, పైన ఇనిషియలైజేషన్ చేస్తాం అండ్ లోపల లాజిక్ రాస్తాం అనమాట. సో సేమ్ ఇక్కడ మనకి మినీ వైల్ లూప్ లోపల పైన ఇన్నర్ లూప్ ఇనిషియలైజేషన్ చేస్తున్నాం, ఇక్కడ ఇన్నర్ లూప్ లాజిక్ రాస్తున్నాం, అప్డేషన్ చేస్తున్నాం. ఆ తర్వాత ఈ బాడీ ఎండ్ అయిన తర్వాత అవుటర్ లూప్ బాడీ ఎండింగ్లో అప్డేషన్ చేస్తాం ఇక్కడ. ఓకే, అండ్ అవుటర్ లూప్ బయట అవుటర్ లూప్ ఇనిషియలైజేషన్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద సింటాక్స్. అలాగే మనకి యాజ్ వెల్ యాజ్ డూ వైల్ లూప్ సింటాక్స్ అనమాట, నెస్టెడ్ డూ వైల్ లూప్స్. సో యాజ్ వెల్ సేమ్ థింగ్, మనం డూ వైల్ లూప్కి ఇనిషియలైజేషన్ బయట ఎలా అయితే చేస్తామో బయట ఇనిషియలైజేషన్ చేస్తాము అండ్ అవుటర్ లూప్ లాజిక్ రాస్తాము, ఇన్నర్ లూప్ ఇనిషియలైజేషన్ ఇక్కడ పైన చేస్తాము, మళ్ళీ ఇన్నర్ లూప్ ఇక్కడ స్టార్ట్ చేసాం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇన్నర్ లూప్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది డూ వైల్ లూప్తో. ఓకే, ఇన్నర్ డూ వైల్ లూప్ అంటాం. సో మెయిన్ డూ వచ్చేసి ఇక్కడ పైన స్టార్ట్ అయింది బ్లాక్ అండ్ ఇక్కడ ఎండింగ్లో ఎండ్ అయింది అనమాట. సో ఒక డూ వైల్ లూప్ లోపల ఇంకో డూ వైల్ లూప్ వస్తే దాన్ని మనం నెస్టెడ్ డూ వైల్ లూప్స్ అంటాం. సో టోటల్గా మనం ప్రాక్టీస్ చేసేది దేంతో అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఫర్ లూప్తో అయితే ప్రాక్టీస్ చేస్తాం. ఒక మ్యాట్రిక్స్ ప్యాటర్న్ ఇలా ప్రింట్ చేయడానికి, లేకపోతే మనం కావాల్సిన ప్యాటర్న్స్ ప్రింట్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఫర్ లూప్ సింటాక్స్తోనే వాడతాం. ఫర్ లూప్ సింటాక్స్ యూస్ చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇనిషియలైజేషన్ కానీ, కండిషన్ కానీ, అప్డేషన్ సెక్షన్ కానీ, ఇవన్నీ 3 సెక్షన్స్ మనకి ఒక ఆర్డర్లో ఉంటాయి కాబట్టి ఒక నీట్గా అర్థం అవడానికి నీట్గా ఉంటుంది కాబట్టి. ఓకే, సో కొన్నిసార్లు ఏంటంటే నెస్టెడ్ వైల్ లూప్ సింటాక్స్ అయితే వాడతాం. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ కండిషన్ ఎక్కడ దాకా అయితే ఆపాలో తెలియనప్పుడు మనం ఏంటంటే నెస్టెడ్ వైల్ లూప్స్ అయితే వాడతాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో అప్కమింగ్ వీడియోలో నేను ఒకసారి మ్యాట్రిక్స్ ప్యాటర్న్ ఎగ్జాంపుల్గా డ్రా చేసి
ఈ ఫర్ లూప్ ఎలా రన్ అవుతుంది, ఇన్నర్ లూప్ ఫర్ లూప్ అండ్ అవుటర్ లూప్ ఫర్ లూప్ ఎప్పుడు రన్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది, ఒకసారి నీట్గా నేను ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ది కామెంట్ బాక్స్. And thank you all. Do subscribe my Guru channel.